జిల్లా డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీపీ సోదాలు చేస్తుంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తనిఖీలు చేస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్లోని ఆయన ఇల్లు, బంధువుల ఇళ్లలో ఏసీపీ సోదాలు కొనసాగుతున్నాయి. అక్రమంగా వందల కోట్లు సంపాదించినట్లు ఆరోపణలు రావడంతో ఏసీపీ సోదాలు చేస్తుంది. గత నెలలో ఓ ప్రైవేట్ స్కూల్ పర్మిషన్ రెన్యువల్ చేసేందుకు 1,00,000 డిమాండ్ చేయగా డీఈఓ ఆఫీస్ సిబ్బంది ద్వారా 30,000 తీసుకుంటుండగా ఏసీపీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హన్మకొండ జిల్లా డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీపీ సోదాలు చేస్తుంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తనిఖీలు చేస్తుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాము, మరి ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో అలాగే వాళ్ళ బంధువుల ఇంట్లో మరి ఏసీపీ సోదాలు కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రచన. గత నెల డిసెంబర్ 5వ తేదీన ఒక ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి అనుమతులు రెన్యువల్ చేయాలనే ఉద్దేశం, దానికోసం వచ్చిన దరఖాస్తుదారు నుంచి 30,000 రూపాయలు లంచం తీసుకుంటూ వెంకటరెడ్డి హన్మకొండ అదనపు కలెక్టర్ గా పనిచేస్తున్న వెంకటరెడ్డి ఏసీబీ ట్రాక్ అయ్యారు. దాని తర్వాత మళ్ళీ 7వ తేదీన కూడా వెంకటరెడ్డి ట్రాక్ రికార్డును గమనించిన ఏసీబీ అధికారులు మాత్రం వాళ్ళ ఇంట్లో సోదాలు చేసి విలువైన ఆస్తి పత్రాలతో పాటు కాస్ట్లీ వాచెస్, దాంతో పాటు విదేశీ మద్యం బాటిలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వెంకటరెడ్డితో పాటు మరో ఇద్దరు ఖమ్మం జైల్లో శిక్షణ అనుభవిస్తున్నారు. ఇది గడిచే నెల రోజులు గడుస్తున్న తర్వాత మరొకసారి కూడా ఇవాళ అకస్మాత్తుగా వెంకటరెడ్డి సంబంధించిన హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ లోని ఇళ్లలో, ఆఫీసులో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదా చేస్తున్నారు. దాదాపు విలువైన ఆస్తి పత్రాలన్నీ కూడా లభ్యమైనట్టు ఒకవైపు అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఒకవైపు అదనపు కలెక్టర్ గా పనిచేస్తున్న వెంకటరెడ్డికి అసలు ఇవన్నీ ఏ విధంగా ఇవన్నీ చేశారని చెప్పేసి ఒకవైపు ఏసీబీ అధికారులు మాత్రం ఒక షాక్ తిన్నట్టు తెలిసింది. దాదాపు 10 చోట్ల కూడా వెంకటరెడ్డికి సంబంధించిన ఇవన్నీ చేస్తున్నా. గతంలో కొన్ని రైస్ మిల్లులకు సంబంధించిన అనుమతులు, ఈ ప్యాడీకి సంబంధించి కూడా కొంతమంది రైస్ మిల్లులకే లబ్ధి చేకూరే విధంగా వెంకటరెడ్డి వ్యవహరించారు. దాంతో పాటు జిల్లా విద్యాశాఖకు సంబంధించిన ఇన్ఛార్జ్ డీఈగా వ్యవహరించిన వెంకటరెడ్డి కూడా పలు పాఠశాలలకు సంబంధించిన అనుమతులు, వాటికి సంబంధించిన రెన్యువల్స్ కోసం కూడా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికైతే ఒకవైపు వెంకటరెడ్డి జైల్లో శిక్షణ అనుభవిస్తుంటే మరోవైపు ఏసీబీ అధికారులు మాత్రం అతన్ని వెంటాడుతుంది. నేను వీడనన్నట్టు వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్ 3 జిల్లాల్లో కూడా ఏకకాలంలో సోదాలు చేస్తుండగా దాదాపు అక్రమంగా 100 కోట్ల రూపాయలు కూడబెట్టినట్టు ఒకవైపు ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణ తగ్గట్టుగానే వెంకటరెడ్డికి సంబంధించిన ఆస్తులు, వాటి వివరాలు, దాదాపు ల్యాండ్ డాక్యుమెంట్స్, విలువైన ఎక్విప్మెంట్స్, దాంతో పాటు బంగారు ఆభరణాలు ఇవన్నీ లభించినట్టు తెలుస్తున్నాయి. మరికొంత సమయం వేచి చేస్తే మాత్రం అసలు ఎంత మొత్తంలో అక్రమ ఆస్తులు కూడబెట్టారు అవన్నీ పూర్తి సమాచారం కూడా మనకు వెల్లడించే అవకాశం ఉంది రచన. Right, thank you for the updates, Ramu. Cinema